కలిగాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఆత్మీయంగా ఉండాలని. అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. రోజుకు ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే అలా చేయడం ద్వారా మీరు దేవుని రాజ్యాన్ని స్థాపించిన వారుగా ఉంటారండి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 91 కీర్తనలు 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదా. నిజంగానే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. నిజంగానే ఈరోజు ఎంతోమంది రెక్కల కింద రేరేమో అండి. దేవుని రెక్కల కింద చూడండి. ఒక కోడి పిల్ల క్షేమంగా ఉండాలంటే తన రెక్కల కింద ఆ కోడి పిల్లని కోడి కప్పుకుంటుందండి. కప్పుకున్నప్పుడే ఆ కోడి పిల్లకి క్షేమం. అలాగే మనం కూడా తన యొక్క రెక్కల క్రింద ఆయన చేతులు అరచేతులు మనం చెక్కబడినప్పుడు మనల్ని ఆయన తన యొక్క ఆధీనంలో మనల్ని ఉంచినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు, మనకి ఎలాంటి నష్టం కలగదు, మనకి ఎలాంటి కీడు సంభవించదు. ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేయాల్సింది ఏమంటే, దేవా నీ రెక్కల కింద నన్ను కప్పుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల క్రింద ఏముంటుందంట? ఆశ్రయం ఉండదు. ఈరోజు ఎంతోమంది ఎక్కడెక్కడ పోయి నివసిస్తున్నారు, ఎక్కడెక్కడ పోయి దాక్కుంటున్నారు. ఎంతోమంది ఒకరి కింద బానిసగా ఉన్నారు. ఎంతోమంది అక్కడ దాక్కుంటున్నారు, ఇక్కడ దాక్కుంటున్నారు. ఎక్కడెక్కడ మీకు ఆశ్రయం ఉందని వెళ్తున్నా అది ఆశ్రయంగా లేదు, కానీ మీకు అది ఒక నరకంగా ముళ్ళుగా ఉందండి, ఒక ముళ్ళగా ఉంది. కానీ దేవుని బిడ్డలారా, యేసయ్య రెక్కల కింద ఏముందంటే ఆశ్రయం ఉంది. అది సత్యము కేడము డాలునైనదంట. కాబట్టి అది నిజమైన దేవుని ప్రేమ కలది, అది నిజమైన సత్యమైంది. కాబట్టి ఆయన రెక్కల కింద మనం ఉండాలని ఎప్పుడు మనం కోరుకోవాలండి. చూడండి, ఒక బిడ్డని తల్లి తన యొక్క ఒడిలో దాచుకున్నప్పుడు ఆ బిడ్డకి క్షేమం. ఎప్పుడైతే వదిలిపెడుతుందో ఆ బిడ్డ ఎక్కడైనా పడిపోవచ్చు, లేదా ఆ బిడ్డకి క్షేమమైన మార్గం ఉండకపోవచ్చు. అలాగే మనం కూడా స్వేచ్ఛగా ఉండాలంటే ఈ లోకంలో ఉండలేము. కానీ ఎప్పుడు ఎనీ టైం మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీ రెక్కల కింద నన్ను దాచుకో, నీ యొక్క కృపతో నన్ను మలుచుకో, నీ యొక్క దయతో నన్ను తాకు ప్రభు అని మనం అడగాలండి. మనం అడిగినప్పుడు ఆయన సత్యము కేడము డాలునై మనకి ఉంటాడు, మన పక్షాన ఉంటాడు, మనకు ఆశ్రయంగా ఉంటాడు. మన ఆశ్రయంలో ఉంటే ఆయన మనకి ఏం కావాలో అన్నీ ఆయన చూసుకుంటాడని, ఆయన ఇస్తాడు కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని రెక్కల కింద ఉంటున్నారేమో మీ కుటుంబం, కానీ ఇదేలాగా ఉండండి. తప్పకుండా మీ జీవితాల్లో అనేకమైన మేలు అనిపిస్తారండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభు. ఎంతోమందినైనా ఉదయకాలం ముందు అయా తండ్రి నీ రెక్కల కింద దాగి ఉన్నారు ప్రభు. వాళ్ళందరికీ సురక్షితమైన అయా తండ్రి ఒక సురక్షితమైన అభిషేకాన్ని వాళ్ళకి ఇస్తున్నందుకు వందనాలు, ఒక సహాయాన్ని ఇస్తున్నందుకు వందనాలు ప్రభు. ఎవరైతే తండ్రి ప్రభు అనారోగ్యతను స్వస్థపరచండి, ఎవరైతే బలహీనతలు ఉన్నారో విడిపించండి. నీ రెక్కల కింద ఉన్నప్పుడు తండ్రి వాళ్ళకి సహాయం వస్తుందయ్యా, వాళ్ళకి సమాధానం వస్తుందయ్యా, వాళ్ళకి ఎలాంటి కీడు రాదు నా ప్రభు. నీ కృప ప్రతి బిడ్డల మీద ఉంచండి అయ్యా. ఎవరైతే నా ప్రభునైనా ఈ టైంలో నా ప్రభా ఎంతోమంది తండ్రి ఇబ్బంది పడుతున్నారో, ఆర్థిక సమస్యలతో ఉన్నారో విడిపించండి, అప్పుల సమస్యలను విడిపించండి. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.